అందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మాల కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవ పెద్దపూడి విజయ్ కుమార్ గారు ఉన్నత విద్యావంతుడు. అయితే ఈయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నుంచి మాల కార్పొరేషన్ చైర్మన్గా ఎంపికవడం జరిగింది. అయితే ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, పెద్దలు, విద్యార్థులు, నిరుద్యోగులతోటి చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్చా సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మా డిమాండ్లను ఈ యొక్క మాల కార్పొరేషన్ చైర్మన్ గారి ముందు ఉంచడం జరిగింది. ఏంటంటే ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మా యొక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా అన్ని విధాలైనటువంటి రాయితీ రుణాలను ఏ విధంగా ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత మళ్ళా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంగా సంక్షోభం, విపత్తు ఏర్పడటం జరిగింది కోవిడ్ సందర్భంగా. కాబట్టి ఆ యొక్క యూనిట్లు సరిగా నడవనందున ఇప్పుడు మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి 14లో ఇచ్చినటువంటి ఎస్సీ కార్పొరేషన్లో ఇచ్చినటువంటి రుణాలను మొత్తాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది కాబట్టి మళ్ళా యథావిధిగా మా సంక్షేమ పథకాలను 27 పథకాలను, అన్ని రకాలైనటువంటి పథకాలను కార్పొరేషన్ ద్వారా మాకు రాయితీ రుణాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. మరి అంతేకాకుండా ప్రతి ఒక్క జిల్లాలో మరి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే మా మాదిగ సోదరులు విద్యార్థులు సపరేట్గా ఒక కొత్త భవనాన్ని నిర్మించుకొని మరి సంక్షేమ హాస్టల్ను వారు చదువుకుంటూ ఉన్నారో, మాకు మాల విద్యార్థులకు కూడా అదేవిధంగా సపరేట్గా ఒక భవనాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలని గతంలో 2-3 పర్యాయాలు మంత్రిని, మాల కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మా డిమాండు. ఆ తర్వాత ఏదైతే ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో అంబేద్కర్ భవనం ముందున్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము అది పెచ్చుకలుగా ఊడిపోతుంది. కాబట్టి దానిని తొలగించి అదే స్థానంలో అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మరి అంతేకాకుండా